నువ్వు అన్నం తినమంటే తింటున్నావా? ఎప్పుడు తిన్నావు? పప్పనా? పప్పనే లేకుండే పప్ప ఎప్పుడు తినిపించింది? నీకు అబద్ధాలు చెప్తున్నావా? లోపలికి వద్దు. నువ్వు ఇడ చాప వేస్తా చిన్నది, ఇడ పిల్లో స్మాల్ పిల్లో వేసుకొని పడుకో. ఎందుకు వద్దు? బోర్ రాదు, నిద్రపో. బోర్ రాదు అస్సలు. వస్తలేదు నీకు బోర్. నువ్వు చెప్పినట్టు వింటలేవు. కొట్టినావు కదా నువ్వు, అమ్మమ్మ కొట్టినావు కదా, కొట్టినావు, ముస్తున్నావు, అంటున్నావు కదా, అన్నావు. నీకు పనిష్మెంట్ ఇది. కూర్చో. నిలబడతావా? లేవు మరి. మేము పోయి వండుకుంటాం ఇక, సరేనా? నేను రాని, మేము డోర్ పెట్టేస్తాం. నువ్వు టాయిలెట్ పోసి చెప్పినట్టు తింటలేవు, మరి సారీ చెప్పు. చెప్పినట్టు వింటలేవు కదా. వింటలేవు. ఎందుకు వింటలేవు? ఇట్లా అంటలేవా? మరి అంటలే. మరి అన్నయ్యకి ఇట్లా అంటున్నావు, జుట్టు ఇట్లా అన్నావు నాకు. నిన్న అన్నావా? నేను దేవునికి దీపం పుట్టించినప్పుడు ఇట్లా అనుకుంటా ఓలే నాకు అన్నావు. అందుకే నీకు పనిష్మెంట్. నువ్వు వీనే వండుకో, మేము పోయి వండుకుంటాం అన్నావు. నీకు ఇది పనిష్మెంట్. మరి సారీ చెప్పు. నువ్వు తప్పు చేసినావు కదా, చేసినావు, సారీ చెప్పు, లేకపోతే రానియ లోపలికి. వండుకుందాం, నడు. మనం రాబెట్టను. నువ్వు ఊకోరా, మనం భయం వండుకుందాం. నీకు కొట్టింది కాబట్ట. అన్నయ్యకి సారీ చెప్పు కొట్టినందుకు. అని అంటావా మళ్ళీ? అంటావా? అంటే ఏం చేయాలి? కొట్టా, చీకటి రూమ్ లేస్తా, వాష్రూమ్ లేచి లైట్ ఆఫ్ చేసి పెడతా. వాటర్ ఆడతావా? ఇక ముక్కు వస్తుంది, వాటర్ ఆడతావా? ఆడితే ఏం చేయాలి? కొట్టాలా? అయ్యో నీ కళ్ళకి వెళ్ళి ఏమో వస్తుందా? ఏమొస్తున్నాయి? పాపకి సారీ చెప్పి రాకు. మళ్ళీ పోయా పాప టాయిలెట్ అని చెప్పి రాకు. చెప్పకపోతే తిన్నాను నన్ను మరి చెప్పి రాకు. మరి ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పి రాకు. చెప్పి రాకు.